పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ ను ఎదిరించి నిలిచిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు జగన్ నుంచి లభించిన హామీ ఏంటి? 25 ఏళ్లుగా టీడీపీ కోసం పులివెందులలో ఒంటరిగా పోరాటం చేస్తే గుర్తించకపోగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ అవమానించారని ఆరోపించారు. ఎవరి కోసమైతే ప్రాణాలకు తెగించి కొట్లాడానో వాళ్లే నన్ను ద్వేషించారు, ఎవరి మీదైతే పోరాడానో వాళ్లే స్నేహస్తం అందిస్తున్నారు. అందుకే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యా. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఎవరి కోసమైతే నేను సర్వస్వం త్యాగం చేశానో, నాకు ఏదో బహుమతులు ఇవ్వాల్సింది పోయి నా మీద నిందలు మోపేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరితో అయితే నేను పోరాటం చేశానో, ఎవరి కోసం అయితే ఎవరితో అయితే నేను ఎవరికైతే అన్ని కష్టాలు పెట్టానో వాళ్ళు స్నేహస్తం అందిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ జగన్ పై పోటీ చేసిన సతీష్ రెడ్డి 2019 ఎన్నికల అనంతరం టీడీపీకి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పులివెందుల టీడీపీ సీట్ను బీటెక్ రవికి కేటాయించడంతో పులివెందుల్లో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం సతీష్ రెడ్డిని కలిసిన వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రోజే బీటెక్ రవి సైతం సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.